పెర్త్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే పిచ్ పై పేసర్ల ప్రభావం కారణంగా భారత్ బ్యాటింగ్ విభాగం తక్కువ పరుగులకే కుప్పకూలింది. భారత్ తన మొదటి ఇన్నింగ్స్ లో 150 పరుగులకే ఆల్అౌట్ అయ్యింది. జోష్ హేజిల్వుడ్ 4 వికెట్లు మరియు మిచెల్ స్టార్క్ 2 వికెట్లు బౌలింగ్ లో మెరుగు ప్రదర్శన కనబరిచారు. రిషబ్ పంత్ 38 పరుగులు మరియు డెబ్యూన్ చేసిన నితీష్ రెడ్డి 22 పరుగులు, 7వ వికెట్ కి 48 పరుగుల భాగస్వామ్యంతో జట్టును కొంత నిలబెట్టారు. కెరీర్ లో తొలి టెస్ట్ ఆడుతున్న తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి 41 పరుగులు చేసి జట్టులో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇండియాని తక్కువ పరుగులకే ఆల్అౌట్ చేసిన సంతోషం ఆస్ట్రేలియాకు ఎక్కువసేపు నిలవలేదు. ఆస్ట్రేలియా కూడా ఇండియన్ పేసర్ల దెబ్బకు తీవ్రంగా కష్టపడింది. జస్ప్రీత్ బుమ్రా చెలరేగి 4 వికెట్లు తీయగా హర్షిత్ రాణా 1 వికెట్ తీశాడు. డే 1 ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 67 పరుగులకు 7 వికెట్ల వద్ద నిలిచింది. కాగా 83 పరుగులు వెనుకంజలో ఉంది. అలెక్స్ క్యారీ 19 పరుగులతో బ్యాటింగ్ లో ఉన్నాడు. పిచ్ పై పేసర్లకు అనుకూలమైన పరిస్థితులు మిగతా మ్యాచ్ ను రసవత్తరంగా మార్చవచ్చునని అంచనా.